హలో అండి, పద్యాలు నేర్చుకుంటూ ఉన్నాం మనం. ఈరోజు ఇంకో పద్యం రాసేసుకుందామా? ఏం పద్యం రాసుకుందాం? చాలా పద్యాలు ఉన్నాయి మీకోసం, చాలా పద్యాలు తీసుకువచ్చాను. ఇవన్నీ కలెక్ట్ చేసి రాస్తూనే ఉన్నాను. నేను దీంట్లో రాసుకోవడం, మీకోసం బోర్డు మీద రాయడం జరుగుతుందన్నమాట. మీకోసం కాదు, నా కోసం కూడా, నేను కూడా నేర్చుకోవడమే అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చాలా సంవత్సరాలు అయిపోయింది కదా టీచింగ్ చేసి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను నేర్చుకుంటూ మీకు కూడా ఏదో నేర్పిద్దాం అన్న తపన అనమాట. చూద్దాం ఈ పద్యం. ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు, ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు. అర్థమైపోయింది మీకు? పుట్టువేళ నరుడు గిట్టువేళ, పుట్టువేళ ఏమి గొంచు వచ్చే, గిట్టువేళ ఏమి తాగొనిపోవు. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా. ధనములెచటకేగు దానెచ్చటికేగు, ధనములెచటికేగు దానెచ్చటికేగు. ఎంతో సంపాదిస్తాం, బంగారాలు కొనుక్కుంటాం, డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్లు దాచుకుంటాము, క్యాష్ దాచుకుంటాము, ఎన్నో వస్తువులు, కాస్ట్లీ వస్తువులు ఇంటి నిండా అమర్చుకుంటాము, పెద్ద బంగ్లా కొనుక్కుంటాము, కారు గీరు అంతా లగ్జరీగా బతుకుతాము. మన పిల్లల కోసం, మన మనవల కోసం, వాళ్ళ మనవల కోసం కూడా ఇంతంత ఆస్తులు దాచిపెడతాము. కానీ ధనములెచ్చటికేగు దానెచ్చటికేగు. ఆ ధనమంతా ఎటుపోతుంది? సంపాదించిన ధనమంతా ఎటుపోతుంది, మనం ఇటు వెళ్ళిపోతున్నాం. చివరికి ఒక్కరమే కదా వెళ్ళేది, ఏది రాదు కదా మనతో పాటు. ధనం ఎచ్చటికేగు తానెచ్చటికే. మనం సంపాదించిన ధనమంతా ఎటుపోతుందో మనం ఎటు వెళ్ళిపోతామో, ఫైనల్ జర్నీ తెలియదు కదా. విశ్వదాభిరామ వినురవేమ. భలే పద్యం కదా ఇది. అందరికీ తెలిసినా కూడా, ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ ఎమోషన్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది మనకి. ఎమోషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది కదా ఇలాంటి విషయాల్లో. ఈ పద్యం ఎంత ఎమోషనల్గా ఉందో ఒకసారి చూడండి. రాసుకున్నామా? పద్యం భావం. ఏమి గొంచు వచ్చి ఏమి తాగొనిపోవు, ఏం గొంచు వచ్చి ఏం తాగొనిపోవు. ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ, పుట్టువేళ నరుడు గిట్టువేళ. పుట్టువేళ నరుడు గిట్టువేళ, ధనములెచటకేగు దానెచ్చటికి మేగు, ధనములెచటికేగు. దానెచ్చటికేగు. ఎవరు చెప్తున్నది పద్యం? విశ్వానికి అభిరాముడు ఇష్టపడే ఆయన. ఎవరు? విశ్వదాభిరామ వినురవేమ, వేమన గారు. విశ్వదాభిరామ వినురవేమ. మనకు అర్థమైపోయినా కూడా తాత్పర్యం రాసుకోవాలిగా. మనకి ముందుగా మనం రాసుకుంటూ ఉంటాం వేమన గారి మీద. ఏమని రాసుకుంటాం? ఓ వేమ సకల భోగము ఇచ్చినట్టి
పరమాత్మకు ఇష్టమైన వాడా? ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుడు పుట్టుకతో తనతో ఏమి తెచ్చెను? అదే కదా ఇందాక నేను కూడా చెప్పాను, చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు. అట్లే ఈ సంపదలు ఎక్కడికి పోవును, తాహన ఎక్కడికి పోవును అని విషయములను తెలుసుకొనలేడు. ఎవరో తెలుసుకోవడం కాదు, నేనే తెలుసుకోలేను, మీరు తెలుసుకోలేరు, అంతే కదా. వేమన గారు తెలుసుకున్నారు కనుక ఇదంతా ట్రాష్, ఇదేది మనతో రాదు, కేవలం మనకు వచ్చేది నాలెడ్జ్ మాత్రమే. మనకి తెలిసిన నాలెడ్జ్ ఇంకో 10 మందికి పంచుదాం, నీతిగా నిజాయితీగా బతుకుదాం. కేవలం ఒక్క గోచిగుడ్డ చాలు మనకి ఒళ్ళు దాచుకోవడానికి అనుకున్నారు. ఫుల్గా గడ్డములు పెంచేసి షేవింగ్ చేసుకుంటే కూడా డబ్బులు వేస్ట్, హెయిర్ కటింగ్ చేయించుకుంటే కూడా డబ్బులు వేస్ట్. ఎందుకు ఇవంతా సంపాదించడం ఎందుకు, ఖర్చు పెట్టడం ఎందుకు అనుకున్నారు. అలా ఒక చెట్టు కింద కూర్చొని ఈ పద్యాలు రాస్తూనే ఉన్నారు. పాపం తనకి తెలిసిన నాలెడ్జ్ మనతో పంచుకోవాలని. మనుష్యుడు పుట్టుకతో పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చాను? పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చాను? చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు? చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు? పుట్టినప్పుడు ఏమి తెచ్చను, చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు. అట్లే ఈ సంపదలు, సంపాదించిన సంపదలు ఎక్కడికి పోవును? ఎక్కడ చూస్తున్నాం మనం? చనిపోయి వెళ్ళిపోతావు, తర్వాత సంపదలు ఏమయ్యాయో? ఎవరన్నా అమ్ముకున్నారో, తాకట్టు పెట్టుకున్నారో, ఎవరికన్నా దానం చేశారో, ఎవరన్నా కబ్జా చేసేసారో తెలుసా మనకి? ఏమీ తెలీదు. కానీ బ్రతికినంతకాలం మాత్రం కష్టపడి చెమట వచ్చి కడుపు నిండా తిండి తినకుండా మనం వాననక ఎండనక కష్టపడి సంపాదిస్తూనే ఉన్నాం. మనం చనిపోయిన తర్వాత ఆ సంపదలు ఏమైపోయాయి మనకు తెలీదు. చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు. అట్లే సంపాదించిన సంపదలు అన్నీ ఎటుపోవును? తాను ఎక్కడికి పోవును? అసలు ఈ సంపదలు సరే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మనకు తెలుసా? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసా? లాస్ట్ ఆఫ్టర్ డెత్ ఆఫ్టర్ జర్నీ మనకు తెలుసా? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, ఏం జరుగుతుంది తెలుసా మనకు? అది కూడా తెలియదు. మన సంపదలు వెళ్ళిపోతున్నాయి, మనం వెళ్ళిపోతున్నాం. అసలు బతికినంత కాలమే మనం అక్కడికని ఇక్కడికని వాళ్ళింటికని వీళ్ళింటికని జాబులు కానీ సినిమాలు కానీ షికార్లు కానీ ఎన్నెన్నో వెళ్తాం. చనిపోయిన తర్వాత మనం ఎటు వెళ్తున్నాం, అసలు ఏమైపోతున్నాం, తర్వాత జర్నీ ఏంటి, అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కదా. నాకు కూడా ఉంది, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సంపాదించిన సంపదలన్నీ ఎక్కడికి పోవును, ఎటుపోవును? తాను ఎక్కడికి పోవును?
ఎక్కడికి పోవును అనే విషయములను తెలుసుకొనలేడు. విషయములను తెలుసుకోలేడు. ఎవరం కూడా తెలుసుకోలేము. ఉన్నంతకాలం సంపాదించాలి కదా. మరి సంపాదించద్దు అంటారేంటి? మరి సంపాదించకపోతే తినడానికి ఎలా వస్తుంది, ఉండడానికి ఎలా వస్తుంది, మంచి బట్టలు ఎలా కట్టుకుంటాం, మంచి గోల్డ్ ఎలా వేసుకుంటాం, అన్ని సౌకర్యాలు ఎలా సమకూరుతాయి మరి సంపాదించకపోతే అనుకుంటాం. కాబట్టి సంపాదించాలి, సంపాదిస్తూనే ఉంటాం. కానీ అవి ఎట్టిపోతాయి అనేది మాత్రం మనకి తెలియదు. పద్యము భావం. ఏమి గొంచు వచ్చి ఏమి తాగొనుకోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ, ధనము లచటికేగు దానెచ్చటికేగు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల భోగములిచ్చునెట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుడు పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చెను? మనం పుట్టేటప్పుడు మనతో ఏమి తెస్తున్నాం? ఏమి తేవట్ల, ఖాళీ గుప్పెళ్ళు మూసుకొని వస్తున్నాం, అంతే కదా. చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును? చనిపోయినప్పుడు కూడా అంతే. చేతులు వదిలేసి ఏం లేదు అని చేతులు ఇలా వదిలేసి వెళ్ళిపోతాం. ఏం తీసుకెళ్ళట్లేదు బాబు అని. సంపాదించిందంతా మీకోసమే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేనేం తీసుకెళ్ళట్లేదని ఇలా జారేసి చేతులు వదిలేస్తాం లూజ్గా, అంతే కదా. ఏమీ తీసుకెళ్ళట్లేదు, ఎంత సంపాదించానో అదంతా వదిలేసి వెళ్ళిపోతున్నాను అని అర్థం. అట్లే సంపాదించిన సంపదలు అన్నీ ఎటుపోవును? ఎటు వెళ్ళిపోతున్నాయి? ఏమైపోతుంది? మనం కష్టపడి సంపాదించింది కదా, అదంతా ఏమైపోతుంది? తెలుస్తుందా మనకి? తెలీదు. చనిపోయిన తర్వాత ఏమీ కూడా తెలీదు. సంపాదించిన సంపదలు ఏవి కూడా మనం తీసుకెళ్ళము, ఎటుపోతున్నాయో కూడా తెలియదు. ఏమైపోతుందో తెలియదు. ఎవరు తీసుకుంటున్నారో తెలియదు. మనం అనుకున్న వాళ్ళకి దక్కుతుందో లేదో తెలియదు. ఇంకెవరన్నా వచ్చి అన్యాయంగా తీసుకుంటున్నారో తెలియదు. లేకపోతే కొంత మనకి ఏం చేస్తాం, మనం ఇంట్లో చెప్పకుండా మనం కొన్ని డాక్యుమెంట్స్ మనం ఇంట్లో ఎక్కడ దాస్తామో తెలియదు. ఆస్తులు అసలు వేస్ట్ అయిపోయిన ఆస్తులు కూడా చాలా ఉంటాయి చాలామందికి. అంటే చెప్పకూడదని కాదు, వాళ్ళు ఏదో టైం ఇంకా బతుకుతాం అని ఆశతో ఉంటారు. కాబట్టి కొంతమంది అసలు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని కూడా చెప్పరు. అవి ఎటో వెళ్ళిపోయి వేస్ట్గా అలా ఉండిపోతాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా మనకు తెలీదు. ఏమైపోతున్నాయో సంపాదించినవన్నీ తెలియదు. ఎడిపోతున్నాయేమో. తాను ఎక్కడికి పోవును అనే విషయములను తెలుసుకొనలేడు. అసలు ఇదంతా బాగానే ఉంది. పుట్టాం, పెరిగాం, చక్కగా చదువుకున్న బోరుడి సంపాదించాం. తర్వాత ప్రాణం వదిలేసాం. ఎటు వెళ్తున్నాం మనం? ప్రాణం వదిలేసాం సరే, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాం మనం. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళాము? ఏం చేస్తాం? ఎవరికన్నా తెలుసా? తెలిస్తే తొందరగా చెప్పండి, నాకు చాలా ఆసక్తిగా ఉంది తెలుసుకోవాలని. మనం కూడా ఎటు వెళ్తున్నామో మనకు తెలియదు. నాకైతే తెలీదు నేను చనిపోయిన తర్వాత ఎటు వెళ్తాను అనేది. నా సంపదలు ఎటుపోతాయో తెలీదు, నేను ఎటుపోతానో కూడా తెలియదు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం ఇవి ఏవి తెలుసుకోము. సంపాదన కోసం కష్టపడుతూనే ఉంటాం. ఇంకా మన పిల్లలకి దాచాలి, ఏదన్నా ఉంటే మన పిల్లలకి పెట్టాలి అనే తాపత్రయంతో తమతో ఉంటాం అన్నమాట. కాబట్టి ఎందుకంత కష్టపడతావు చివర ఏం తీసుకుపోతామని ఏమన్నా? నీకు కడుపు నిండా తినడానికి, కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో, అక్కడి వరకు మాత్రమే సంపాదించుకోవాలి వేమన్ గారి భావన. హలో అండి, పద్యాలు నేర్చుకుంటూ ఉన్నాం మనం. ఈరోజు ఇంకో పద్యం రాసేసుకుందామా? ఏం పద్యం రాసుకుందాం? చాలా పద్యాలు ఉన్నాయి మీకోసం, చాలా పద్యాలు తీసుకుని వచ్చాను. ఇవన్నీ కలెక్ట్ చేసి రాస్తూనే ఉన్నాను. నేను దీంట్లో రాసుకోవడం, మీకోసం బోర్డు మీద రాయడం జరుగుతుందన్నమాట. మీకోసం కాదు, నా కోసం కూడా, నేను కూడా నేర్చుకోవడమే అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చాలా సంవత్సరాలు అయిపోయింది కదా టీచింగ్ చేసి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను నేర్చుకుంటూ మీకు కూడా ఏదో నేర్పిద్దాము అన్న తపన అనమాట. చూద్దాం ఈ పద్యం. ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు, ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు. అర్థమైపోయింది మీకు?
పుట్టువేళ నరుడు గిట్టువేళ. పుట్టువేళ ఏమి గొంచి వచ్చే, గిట్టువేళ ఏమి తాగొనిపోవు. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా. ధనములెచటకేగు దానెచ్చటికేగు. ధనములెచటికేగు దానెచ్చటికేగు. ఎంతో సంపాదిస్తాం, బంగారాలు కొనుక్కుంటాం, డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్లు దాచుకుంటాము, క్యాష్ దాచుకుంటాము, ఎన్నో వస్తువులు, కాస్ట్లీ వస్తువులు ఇంటి నిండా అమర్చుకుంటాము, పెద్ద బంగ్లా కొనుక్కుంటాము, కారు గీరు అంతా లగ్జరీగా బతుకుతాము. మన పిల్లల కోసం, మన మనవల కోసం, వాళ్ళ మనవల కోసం కూడా ఇంతంత ఆస్తులు దాచిపెడతాము. కానీ ధనములెచ్చటికేగు దానెచ్చటికేగు. ఆ ధనమంతా ఎటుపోతుంది, సంపాదించిన ధనమంతా ఎటుపోతుంది, మనం ఎటు వెళ్ళిపోతున్నాం. చివరికి ఒక్కరమే కదా వెళ్ళేది, ఏది రాదు కదా మనతో పాటు. ధనం ఎచ్చటికేగు తానెచ్చటికే. మనం సంపాదించిన ధనమంతా ఎటుపోతుందో మనం ఎటు వెళ్ళిపోతామో ఫైనల్ జర్నీ తెలియదు కదా. విశ్వదాభిరామ వినురవేమ. భలే పద్యం కదా ఇది. అందరికీ తెలిసినా కూడా ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ ఎమోషన్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. మనకి ఎమోషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది కదా ఇలాంటి విషయాల్లో. ఈ పద్యం ఎంత ఎమోషనల్గా ఉందో ఒకసారి చూడండి. రాసుకుందామా. పద్యం భావం. ఏమి గొంచు వచ్చి ఏమి తాగొని పోవు. ఏం గొంచు వచ్చి ఏం తాగొని పోవు. ఏమి గొంచు వచ్చే ఏమి తాగొని పోవు. పుట్టువేళ నరుడు గిట్టువేళ. పుట్టువేళ నరుడు గిట్టువేళ. పుట్టువేళ నరుడు గిట్టువేళ. ధనములెచటకేగు దానెచ్చటికి మేగు. ధనములెచటికేగు. దానెచ్చటికేగు. ఎవరు చెప్తున్నది ఈ పద్యం? విశ్వానికి అభిరాముడు ఇష్టపడే ఆయన. ఎవరు? విశ్వదాభిరామ వేమ, వేమన గారు. విశ్వదాభిరామ వినురవేమ. మనకు అర్థమైపోయినా కూడా తాత్పర్యం రాసుకోవాలిగా. మనకి ముందుగా మనం రాసుకుంటూ ఉంటాం వేమన గారి మీద. ఏమని రాసుకుంటాం? ఓ వేమ సకల భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. మనుష్యుడు పుట్టుకతో తనతో ఏమి తెచ్చెను? అదే కదా ఇందాక నేను కూడా చెప్పాను.
చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును, అట్లే ఈ సంపదలు ఎక్కడికి పోవును, తాను ఎక్కడికి పోవును అని విషయములను తెలుసుకొనలేడు. ఎవరో తెలుసుకోవడం కాదు, నేనే తెలుసుకోలేను, మీరు తెలుసుకోలేరు, అంతే కదా. వేమన గారు తెలుసుకున్నారు కనుక ఇదంతా ట్రాష్, ఇదేది మనతో రాదు, కేవలం మనకు వచ్చేది నాలెడ్జ్ మాత్రమే. మనకి తెలిసిన నాలెడ్జ్ ఇంకో 10 మందికి పంచుదాం, నీతిగా నిజాయితీగా బతుకుదాం. కేవలం ఒక్క గోచిగుడ్డ చాలు మనకి ఒళ్ళు దాచుకోవడానికి అనుకున్నారు. ఫుల్గా గడ్డలు పెంచేసి షేవింగ్ చేసుకుంటే కూడా డబ్బులు వేస్ట్, హెయిర్ కటింగ్ చేయించుకుంటే కూడా డబ్బులు వేస్ట్. ఎందుకు ఇవంతా సంపాదించడం ఎందుకు, ఖర్చు పెట్టడం ఎందుకు అనుకున్నారు. అలా ఒక చెట్టు కింద కూర్చొని ఈ పద్యాలు రాస్తూనే ఉన్నారు. పాపం అక్కడికి తెలిసిన నాలెడ్జి మనతో పంచుకోవాలని. మనుష్యుడు పుట్టుకతో పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చాను, పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చాను, చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును, చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు, పుట్టినప్పుడు ఏమి తెచ్చను, చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు. అట్లే ఈ సంపదలు, సంపాదించిన సంపదలు ఎక్కడికి పోవును. ఎక్కడ చూస్తున్నాం మనం, చనిపోయి వెళ్ళిపోతావు. తర్వాత సంపదలు ఏమయ్యాయో, ఎవరన్నా అమ్ముకున్నారో, తాకట్టు పెట్టుకున్నారో, ఎవరికన్నా దానం చేశారో, ఎవరన్నా కబ్జా చేసేసారో తెలుసా మనకి? ఏమీ తెలీదు. కానీ బ్రతికినంతకాలం మాత్రం కష్టపడి చెమట వచ్చి కడుపు నిండా తిండి తినకుండా మనం వాననక ఎండనక కష్టపడి సంపాదిస్తూనే ఉన్నాం. మనం చనిపోయిన తర్వాత ఆ సంపదలు ఏమైపోయాయి మనకు తెలీదు. చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు. అట్లే సంపాదించిన సంపదలు అన్నీ ఎటుపోవును. తాను ఎక్కడికి పోవును. అసలు ఈ సంపదలు సరే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మనకు తెలుసా? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసా? లాస్ట్ ఆఫ్టర్ డెత్ ఆఫ్టర్ జర్నీ మనకు తెలుసా? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, ఏం జరుగుతుంది తెలుసా? మనకు అది కూడా తెలియదు. మన సంపదలు వెళ్ళిపోతున్నాయి, మనం వెళ్ళిపోతున్నాం. అసలు బతికినంత కాలమే మనం అక్కడికని ఇక్కడికని వాళ్ళ ఇంటికని వీళ్ళింటికని జాబులు కానీ సినిమాలు కానీ షికార్లు కానీ ఎన్నో వెళ్తాం. చనిపోయిన తర్వాత మనం ఎటు వెళ్తున్నాం, అసలు ఏమైపోతున్నాం, తర్వాత జర్నీ ఏంటి, అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కదా. నాకు కూడా ఉంది, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సంపాదించిన సంపదలన్నీ ఎక్కడికి పోవును, వెళ్ళిపోవును. తాను ఎక్కడికి పోవును. తాను ఎక్కడికి పోవును అనే విషయములను తెలుసుకొనలేడు.
విషయములను తెలుసుకోలేడు. ఎవరం కూడా తెలుసుకోలేము. ఉన్నంతకాలం సంపాదించాలి కదా. మరి సంపాదించద్దు అంటారేంటి? మరి సంపాదించకపోతే తినడానికి ఎలా వస్తుంది, ఉండడానికి ఎలా వస్తుంది, మంచి బట్టలు ఎలా కట్టుకుంటాం, మంచి గోల్డ్ ఎలా వేసుకుంటాం, అన్ని సౌకర్యాలు ఎలా సమకూరుతాయి మరి సంపాదించకపోతే అనుకుంటాం. కాబట్టి సంపాదిస్తూనే ఉంటాం. కానీ అవి ఎట్టిపోతాయి అనేది మాత్రం మనకి తెలియదు. పద్యము భావం. ఏమి కొంచెం వచ్చి ఏమి తాగొనుకోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ, ధనములచటికేగు దానెచ్చటికేగు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుడు పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చెను? మనం పుట్టేటప్పుడు మనతో ఏమి తెస్తున్నాం? ఏమి తేవట్ల, ఖాళీ గుప్పెళ్ళు మూసుకొని వస్తున్నాం, అంతే కదా. చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును? చనిపోయినప్పుడు కూడా అంతే. చేతులు వదిలేసి ఏం లేదు అని చేతులు ఇలా వదిలేసి వెళ్ళిపోతాం. ఏం తీసుకెళ్ళట్లేదు బాబు అని. సంపాదించిందంతా మీకోసమే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేనేం తీసుకెళ్ళట్లేదని ఇలా జారేసి చేతులు వదిలేస్తాం లూజ్గా, అంతే కదా. ఏమీ తీసుకెళ్ళట్లేదు, ఎంత సంపాదించానో అదంతా వదిలేసి వెళ్ళిపోతున్నాను అని అర్థం. అట్లే సంపాదించిన సంపదలు అన్నీ ఎటుపోవును? ఎటు వెళ్ళిపోతున్నాయి? ఏమైపోతుంది? మనం కష్టపడి సంపాదించింది కదా, అదంతా ఏమైపోతుంది? తెలుస్తుందా మనకి? తెలీదు. చనిపోయిన తర్వాత ఏమీ కూడా తెలీదు. సంపాదించిన సంపదలు ఏవి కూడా మనం తీసుకెళ్ళము, ఎటుపోతున్నాయో కూడా తెలియదు, ఏమైపోతుందో తెలియదు, ఎవరు తీసుకుంటున్నారో తెలియదు, మనం అనుకున్న వాళ్ళకి దక్కుతుందో లేదో తెలియదు, ఇంకెవరన్నా వచ్చి అన్యాయంగా తీసుకుంటున్నారా తెలియదు. లేకపోతే కొంత మనకి ఏం చేస్తాం, మనం ఇంట్లో చెప్పకుండా మనం కొన్ని డాక్యుమెంట్స్ మనం ఇంట్లో ఎక్కడ దాస్తామో తెలియదు. ఆస్తులు అసలు వేస్ట్ అయిపోయిన ఆస్తులు కూడా చాలా ఉంటాయి చాలామందికి. అంటే చెప్పకూడదని కాదు, వాళ్ళు ఏదో టైం ఇంకా బతుకుతాం అని ఆశతో ఉంటారు. కాబట్టి కొంతమంది అసలు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని కూడా చెప్పరు. అవి ఎటో వెళ్ళిపోయి వేస్ట్గా అలా ఉండిపోతాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా మనకు తెలీదు, ఏమైపోతున్నాయో సంపాదించినవన్నీ తెలియదు, ఎడిపోతున్నాయో ఏమో. తాను ఎక్కడికి పోవును అనే విషయములను తెలుసుకొనలేడు. అసలు ఇదంతా బాగానే ఉంది, పుట్టాం పెరిగాం చక్కగా చదువుకున్న బోరుడి సంపాదన సంపాదించాం, తర్వాత ప్రాణం వదిలేసాం. ఎటు వెళ్తున్నాం మనం? ప్రాణం వదిలేసాం సరే, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాం మనం. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళాము, ఏం చేస్తాం? ఎవరికన్నా తెలుసా? తెలిస్తే తొందరగా చెప్పండి, నాకు చాలా ఆసక్తిగా ఉంది తెలుసుకోవాలని. మనం కూడా ఎటు వెళ్తున్నామో మనకు తెలియదు. నాకైతే తెలీదు నేను చనిపోయిన తర్వాత ఎటు వెళ్తాను అనేది. నా సంపదలు ఎటుపోతాయో తెలీదు, నేను ఎటుపోతానో కూడా తెలియదు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం ఇవి ఏవి తెలుసుకోము. సంపాదన కోసం కష్టపడుతూనే ఉంటాం, ఇంకా మన పిల్లలకి దాచాలి, ఏదన్నా ఉంటే మన పిల్లలకి పెట్టాలి అనే తాపత్రయంతో తనంతో ఉంటాం అన్నమాట. కాబట్టి ఎందుకంత కష్టపడతావు ఇచ్చాడు, ఏం తీసుకుపోతామని ఏమన్నా? నీకు కడుపు నిండా తినడానికి, కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో, అక్కడి వరకు మాత్రమే సంపాదించుకోవాలి వేమన గారి భావన. హలో అండి, పద్యాలు నేర్చుకుంటూ ఉన్నాం మనం. ఈరోజు ఇంకో పద్యం రాసేసుకుందామా? ఏం పద్యం రాసుకుందాం? చాలా పద్యాలు ఉన్నాయి మీకోసం, చాలా పద్యాలు తీసుకొచ్చాను. ఇవన్నీ కలెక్ట్ చేసి రాస్తూనే ఉన్నాను. నేను దీంట్లో రాసుకోవడం, మీకోసం బోర్డు మీద రాయడం జరుగుతుందన్నమాట. మీకోసం కాదు, నా కోసం కూడా, నేను కూడా నేర్చుకోవడమే అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చాలా సంవత్సరాలు అయిపోయింది కదా టీచింగ్ చేసి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను నేర్చుకుంటూ మీకు కూడా ఏదో నేర్పిద్దాం అన్న తపన అనమాట. చూద్దాం ఈ పద్యం. ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు, ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు. అర్థమైపోయింది మీకు? పుట్టువేళ నరుడు గిట్టువేళ, పుట్టువేళ ఏమి గొంచు వచ్చే, గిట్టువేళ ఏమి తాగొనిపోవు. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా. ధనములెచటకేగు దానెచ్చటికేగు, ధనములెచటికేగు దానెచ్చటికేగు. ఎంతో సంపాదిస్తాం, బంగారాలు కొనుక్కుంటాము, డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్లు దాచుకుంటాము, క్యాష్ దాచుకుంటాము, ఎన్నో వస్తువులు, కాస్ట్లీ వస్తువులు ఇంటి నిండా అమర్చుకుంటాము, పెద్ద బంగ్లా కొనుక్కుంటాము,
కారు గీరు అంత లగ్జరీగా బతుకుతాము. మన పిల్లల కోసం, మన మనవల కోసం, వాళ్ళ మనవల కోసం కూడా ఇంతంత ఆస్తులు దాచిపెడతాము. కానీ ధనములెచ్చటికేగు దానెచ్చటికేగు. ఆ ధనమంతా ఎటుపోతుంది? సంపాదించిన ధనమంతా ఎటుపోతుంది, మనం ఇటు వెళ్ళిపోతున్నాం. చివరికి ఒక్కరమే కదా వెళ్ళేది, ఏది రాదు కదా మనతో పాటు. ధనం ఎచ్చటికేగు తానెచ్చటికే. మనం సంపాదించిన ధనం అంతా ఎటుపోతుందో మనం ఎటు వెళ్ళిపోతామో ఫైనల్ జర్నీ తెలియదు కదా. విశ్వదాభిరామ వినురవేమ. భలే పద్యం కదా ఇది. అందరికీ తెలిసినా కూడా ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ ఎమోషన్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. మనకి ఎమోషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది కదా ఇలాంటి విషయాల్లో. ఈ పద్యం ఎంత ఎమోషనల్గా ఉందో ఒకసారి చూడండి. రాసుకుందామా? పద్యం భావం. ఏమి గొంచు వచ్చి ఏమి తాగొని పోవు, ఏం గొంచు వచ్చి ఏం తాగొని పోవు. ఏమి గొంచు వచ్చే ఏమి తాగొని పోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ. పుట్టువేళ నరుడు గిట్టువేళ. పుట్టువేళ నరుడు గిట్టువేళ. ధనములెచ్చటికేగు దానెచ్చటికి మేగు. ధనములెచ్చటికేగు. దానెచ్చటికేగు. ఎవరు చెప్తున్నది పద్యం? విశ్వానికి అభిరాముడు ఇష్టపడే ఆయన. ఎవరు? విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు. విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాం. మనకు అర్థమైపోయినా కూడా తాత్పర్యం రాసుకోవాలిగా. మనకి ముందుగా మనం రాసుకుంటూ ఉంటాం వేమన గారి మీద. ఏమని రాసుకుంటాం? ఓ వేమ సకల భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. మనుష్యుడు పుట్టుకతో తనతో ఏమి తెచ్చెను? అదే కదా ఇందాక నేను కూడా చెప్పాను. చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును? అట్లే ఈ సంపదలు ఎక్కడికి పోవును, తాను ఎక్కడికి పోవును అని విషయములను తెలుసుకొనలేడు. ఎవరో తెలుసుకోవడం కాదు, నేనే తెలుసుకోలేను, మీరు తెలుసుకోలేరు, అంతే కదా. వేమన గారు తెలుసుకున్నారు కనుక ఇదంతా ట్రాష్, ఇదేది మనతో రాదు, కేవలం మనకు వచ్చేది నాలెడ్జ్ మాత్రమే. మనకి తెలిసిన నాలెడ్జ్ ఇంకో 10 మందికి పంచుదాం.
నీతిగా నిజాయితీగా బతుకుదాం. కేవలం ఒక్క గోచిగుడ్డ చాలు మనకి ఒళ్ళు దాచుకోవడానికి అనుకున్నారు. ఫుల్గా డబ్బులు పెంచేసి షేవింగ్ చేసుకుంటే కూడా డబ్బులు వేస్ట్, హెయిర్ కటింగ్ చేయించుకుంటే కూడా డబ్బులు వేస్ట్, ఎందుకు ఇవంతా సంపాదించడం ఎందుకు, ఖర్చు పెట్టడం ఎందుకు అనుకున్నారు. అలా ఒక చెట్టు కింద కూర్చొని ఈ పద్యాలు రాస్తూనే ఉన్నారు. పాపం అక్కడికి తెలిసిన నాలెడ్జి మనతో పంచుకోవాలని. మనుష్యుడు పుట్టుకతో పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చాను? పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చాను? చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును? చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు? పుట్టినప్పుడు ఏమి తెచ్చను, చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు. అట్లే ఈ సంపదలు, సంపాదించిన సంపదలు ఎక్కడికి పోవును? ఎక్కడ చూస్తున్నాం మనం? చనిపోయి వెళ్ళిపోతావు. తర్వాత సంపదలు ఏమయ్యాయో? ఎవరన్నా అమ్ముకున్నారో, తాకట్టు పెట్టుకున్నారో, ఎవరికన్నా దానం చేశారో, ఎవరన్నా కబ్జా చేసేసారో తెలుసా మనకి? ఏమీ తెలీదు. కానీ బ్రతికినంతకాలం మాత్రం కష్టపడి చెమట వచ్చి కడుపు నిండా తిండి తినకుండా మనం వాననక ఎండనక కష్టపడి సంపాదిస్తూనే ఉన్నాం. మనం చనిపోయిన తర్వాత ఆ సంపదలు ఏమైపోయాయి మనకు తెలీదు. చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు. అట్లే సంపాదించిన సంపదలు అన్నీ ఎటుపోవును? తాను ఎక్కడికి పోవును? అసలు ఈ సంపదలు సరే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మనకు తెలుసా? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసా? లాస్ట్ ఆఫ్టర్ జర్నీ, ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ జర్నీ మనకు తెలుసా? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, ఏం జరుగుతుంది తెలుసా? మనకు అది కూడా తెలియదు. మన సంపదలు వెళ్ళిపోతున్నాయి, మనం వెళ్ళిపోతున్నాం. అసలు బతికినంత కాలమే మనం అక్కడికని ఇక్కడికని వాళ్ళింటికని వీళ్ళింటికని జాబులు కానీ సినిమాలు కానీ షికార్లు కానీ ఎన్నో వెళ్తాం. చనిపోయిన తర్వాత మనం ఎటు వెళ్తున్నాం, అసలు ఏమైపోతున్నాం, తర్వాత జర్నీ ఏంటి, అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కదా. నాకు కూడా ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సంపాదించిన సంపదలన్నీ ఎక్కడికి పోవును, ఎడిపోవును? తాను ఎక్కడికి పోవును? తాను ఎక్కడికి పోవును అనే విషయములను తెలుసుకొనలేడు. విషయములను తెలుసుకోలేడు. ఎవరం కూడా తెలుసుకోలేము. ఉన్నంతకాలం సంపాదించాలి కదా. మరి సంపాదించద్దు అంటారేంటి? మరి సంపాదించకపోతే తినడానికి ఎలా వస్తుంది, ఉండడానికి ఎలా వస్తుంది, మంచి బట్టలు ఎలా కట్టుకుంటాం, మంచి గోల్డ్ ఎలా వేసుకుంటాం, అన్ని సౌకర్యాలు ఎలా సమకూరుతాయి మరి సంపాదించకపోతే అనుకుంటాం. కాబట్టి సంపాదించాలి, సంపాదిస్తున్నాం, సంపాదిస్తూనే ఉంటాం. కానీ అవి ఎట్టిపోతాయి అనేది మాత్రం మనకి తెలియదు. పద్యము భావం.
ఏమి గొంచు వచ్చి ఏమి తాగొనుకోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ, ధనములచటికేగు దానెచ్చటికేగు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుడు పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చెను? మనం పుట్టేటప్పుడు మనతో ఏమి తెస్తున్నాం? ఏమి తేవట్లా, ఖాళీ గుప్పెళ్ళు మూసుకొని వస్తున్నాం, అంతే కదా. చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును? చనిపోయినప్పుడు కూడా అంతే, చేతులు వదిలేసి ఏం లేదు అని చేతులు ఇలా వదిలేసి వెళ్ళిపోతాం. ఏం తీసుకెళ్ళట్లేదు బాబు అని, సంపాదించిందంతా మీకోసమే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేనేం తీసుకెళ్ళట్లేదని ఇలా జారేసి చేతులు వదిలేస్తాం లూజ్గా, అంతే కదా. ఏమీ తీసుకెళ్ళట్లేదు, ఎంత సంపాదించానో అదంతా వదిలేసి వెళ్ళిపోతున్నాను అని అర్థం. అట్లే సంపాదించిన సంపదలు అన్నీ ఎటుపోవును? ఎటు వెళ్ళిపోతున్నాయి? ఏమైపోతుంది? మనం కష్టపడి సంపాదించింది కదా, అదంతా ఏమైపోతుంది? తెలుస్తుందా మనకి? తెలీదు. చనిపోయిన తర్వాత ఏమీ కూడా తెలీదు. సంపాదించిన సంపదలు ఏవి కూడా మనం తీసుకెళ్ళము, ఎటుపోతున్నాయో కూడా తెలియదు, ఏమైపోతుందో తెలియదు, ఎవరు తీసుకుంటున్నారో తెలియదు, మనం అనుకున్న వాళ్ళకి దక్కుతుందో లేదో తెలియదు, ఇంకెవరన్నా వచ్చి అన్యాయంగా తీసుకుంటున్నారా తెలియదు. లేకపోతే కొంత మనకి ఏం చేస్తాం, మనం ఇంట్లో చెప్పకుండా మనం కొన్ని డాక్యుమెంట్స్ మనం ఇంట్లో ఎక్కడ దాస్తామో తెలియదు. ఆస్తులు అసలు వేస్ట్ అయిపోయిన ఆస్తులు కూడా చాలా ఉంటాయి చాలామందికి. అంటే చెప్పకూడదని కాదు, వాళ్ళు ఏదో టైం ఇంకా బతుకుతాం అని ఆశతో ఉంటారు. కాబట్టి కొంతమంది అసలు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని కూడా చెప్పరు. అవి ఎటో వెళ్ళిపోయి వేస్ట్గా అలా ఉండిపోతాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా మనకు తెలీదు, ఏమైపోతున్నాయో సంపాదించినవన్నీ తెలియదు, ఎడిపోతున్నాయేమో. తాను ఎక్కడికి పోవును అనే విషయములను తెలుసుకొనలేడు. అసలు ఇదంతా బాగానే ఉంది, పుట్టాం పెరిగాం చక్కగా చదువుకున్న బోరుడి సంపాదన సంపాదించాం, తర్వాత ప్రాణం వదిలేసాం. ఎటు వెళ్తున్నాం మనం? ప్రాణం వదిలేసాం సరే, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాం మనం. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళాము, ఏం చేస్తాం? ఎవరికన్నా తెలుసా? తెలిస్తే తొందరగా చెప్పండి, నాకు చాలా ఆసక్తిగా ఉంది తెలుసుకోవాలని. మనం కూడా ఎటు వెళ్తున్నామో మనకు తెలియదు. నాకైతే తెలీదు నేను చనిపోయిన తర్వాత ఎటు వెళ్తాను అనేది. నా సంపదలు ఎట్టిపోతాయో తెలీదు, నేను ఎట్టిపోతానో కూడా తెలియదు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం ఇవి ఏవి తెలుసుకోము. సంపాదన కోసం కష్టపడుతూనే ఉంటాం, ఇంకా మన పిల్లలకి దాచాలి, ఏదన్నా ఉంటే మన పిల్లలకి పెట్టాలి అనే తాపత్రయంతో తనంతో ఉంటాం అన్నమాట. కాబట్టి ఎందుకంత కష్టపడతావు చివర ఏం తీసుకుపోతామని ఏమన్నా? నీకు కడుపు నిండా తినడానికి, కడుపు నిండా తిను కంటి నిండా నిద్రపో, అక్కడి వరకు మాత్రమే సంపాదించుకోవాలి వేమన్ గారి భావన. హలో అండి, పద్యాలు నేర్చుకుంటూ ఉన్నాం మనం. ఈరోజు ఇంకో పద్యం రాసేసుకుందామా? ఏం పద్యం రాసుకుందాం? చాలా పద్యాలు ఉన్నాయి మీకోసం, చాలా పద్యాలు తీసుకువచ్చాను. ఇవన్నీ కలెక్ట్ చేసి రాస్తూనే ఉన్నాను. నేను దీంట్లో రాసుకోవడం, మీకోసం బోర్డు మీద రాయడం జరుగుతుందన్నమాట. మీకోసం కాదు, నా కోసం కూడా, నేను కూడా నేర్చుకోవడమే అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చాలా సంవత్సరాలు అయిపోయింది కదా టీచింగ్ చేసి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను నేర్చుకుంటూ మీకు కూడా ఏదో నేర్పిద్దాము అన్న తపన అనమాట. చూద్దాం ఈ పద్యం. ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు, ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు. అర్థమైపోయింది మీకు? పుట్టువేళ నరుడు గిట్టువేళ, పుట్టువేళ ఏమి గొంచు వచ్చే, గిట్టువేళ ఏమి తాగొనిపోవు. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా. ధనములెచటకేగు దానెచ్చటికేగు, ధనములెచటికేగు దానెచ్చటికేగు. ఎంతో సంపాదిస్తాం, బంగారాలు కొనుక్కుంటాం, డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్లు దాచుకుంటాము, క్యాష్ దాచుకుంటాము, ఎన్నో వస్తువులు, కాస్ట్లీ వస్తువులు ఇంటి నిండా అమర్చుకుంటాము, పెద్ద బంగ్లా కొనుక్కుంటాము, కారు గీరు అంతా లగ్జరీగా బతుకుతాము. మన పిల్లల కోసం, మన మనవల కోసం, వాళ్ళ మనవల కోసం కూడా ఇంతంత ఆస్తులు దాచిపెడతాము. కానీ ధనములెచ్చటికేగు దానెచ్చటికేగు, ఆ ధనమంతా ఎటుపోతుంది? సంపాదించిన ధనమంతా ఎటుపోతుంది, మనం ఇటు వెళ్ళిపోతున్నాం. చివరికి ఒక్కరమే కదా వెళ్ళేది, ఏది రాదు కదా మనతో పాటు.
ధనం ఎచ్చటికేగు తానెచ్చటిక. మనం సంపాదించిన ధనం అంతా ఎడిపోతుందో మనం ఎటు వెళ్ళిపోతామో ఫైనల్ జర్నీ తెలియదు కదా. విశ్వదాభిరామ వినురవేమ. భలే పద్యం కదా ఇది. అందరికీ తెలిసినా కూడా ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ ఎమోషన్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. మనకి ఎమోషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది కదా ఇలాంటి విషయాల్లో. ఈ పద్యం ఎంత ఎమోషనల్గా ఉందో ఒకసారి చూడండి. రాస్తున్నామా? పద్యం భావం. ఏమి గొంచు వచ్చి ఏమి తాగొని పోవు, ఏం గొంచు వచ్చి ఏం తాగొని పోవు. ఏమి గొంచు వచ్చే ఏమి తాగొని పోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ. పుట్టువేళ నరుడు గిట్టువేళ. పుట్టువేళ నరుడు గిట్టువేళ. ధనము లెచటకేగు దానెచ్చటికి మేగు. ధనము లెచటికేగు. దానెచ్చటికేగు. ఎవరు చెప్తున్నది ఈ పద్యం? విశ్వానికి అభిరాముడు ఇష్టపడే ఆయన ఎవరు? విశ్వదాభిరామ వినురవేమ. వేమన గారు. విశ్వదాభిరామ వినురవేమ. మనకు అర్థమైపోయినా కూడా తాత్పర్యం రాసుకోవాలిగా. మనకి ముందుగా మనం రాసుకుంటూ ఉంటాం వేమన గారి మీద. ఏమని రాసుకుంటాం? ఓ వేమ సకల భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. మనుష్యుడు పుట్టుకతో తనతో ఏమి తెచ్చెను? అదే కదా ఇందాక నేను కూడా చెప్పాను. చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు. అట్లే ఈ సంపదలు ఎక్కడికి పోవును, తాను ఎక్కడికి పోవును అని విషయములను తెలుసుకొనలేడు. ఎవరో తెలుసుకోవడం కాదు, నేనే తెలుసుకోలేను, మీరు తెలుసుకోలేరు, అంతే కదా. వేమన గారు తెలుసుకున్నారు కనుక ఇదంతా ట్రాష్, ఇదేది మనతో రాదు. కేవలం మనకు వచ్చేది నాలెడ్జ్ మాత్రమే. మనకి తెలిసిన నాలెడ్జ్ ఇంకో 10 మందికి పంచుదాం, నీతిగా నిజాయితీగా బతుకుదాం. కేవలం ఒక్క గోచిగుడ్డ చాలు మనకి ఒళ్ళు దాచుకోవడానికి అనుకున్నారు. ఫుల్గా గడ్డలు పెంచేసి షేవింగ్ చేసుకుంటే కూడా డబ్బులు వేస్ట్, హెయిర్ కటింగ్ చేయించుకుంటే కూడా డబ్బులు వేస్ట్. ఎందుకు ఇవంతా సంపాదించడం ఎందుకు, ఖర్చు పెట్టడం ఎందుకు అనుకున్నారు. అలా ఒక చెట్టు కింద కూర్చొని ఈ పద్యాలు రాస్తూనే ఉన్నారు. పాపం తనకి తెలిసిన నాలెడ్జ్ మనతో పంచుకోవాలని.
మనుష్యుడు పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చాను? పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చాను? చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును? చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు? పుట్టినప్పుడు ఏమి తెచ్చను, చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు. అట్లే ఈ సంపదలు, సంపాదించిన సంపదలు ఎక్కడికి పోవును? ఎక్కడ చూస్తున్నాం మనం? చనిపోయి వెళ్ళిపోతావు. తర్వాత సంపదలు ఏమయ్యాయో? ఎవరన్నా అమ్ముకున్నారో, తాకట్టు పెట్టుకున్నారో, ఎవరికన్నా దానం చేశారో, ఎవరన్నా కబ్జా చేసేసారో తెలుసా మనకి? ఏమీ తెలీదు. కానీ బ్రతికినంతకాలం మాత్రం కష్టపడి చెమట వచ్చి కడుపు నిండా తిండి తినకుండా మనం వాననక ఎండనక కష్టపడి సంపాదిస్తూనే ఉన్నాం. మనం చనిపోయిన తర్వాత ఆ సంపదలు ఏమైపోయాయి మనకు తెలీదు. చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు. అట్లే సంపాదించిన సంపదలు అన్నీ ఎటుపోవును? తాను ఎక్కడికి పోవును? అసలు ఈ సంపదలు సరే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మనకు తెలుసా? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసా? లాస్ట్ ఆఫ్టర్ డెత్ ఆఫ్టర్ జర్నీ మనకు తెలుసా? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, ఏం జరుగుతుంది తెలుసా? మనకు అది కూడా తెలియదు. మన సంపదలు వెళ్ళిపోతున్నాయి, మనం వెళ్ళిపోతున్నాం. అసలు బతికినంత కాలమే మనం అక్కడికని ఇక్కడికని వాళ్ళ ఇంటికని వీళ్ళ ఇంటికని జాబులు కానీ సినిమాలు కానీ షికార్లు కానీ ఎన్నో వెళ్తాం. చనిపోయిన తర్వాత మనం ఎటు వెళ్తున్నాం? అసలు ఏమైపోతున్నాం? తర్వాత జర్నీ ఏంటి? అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కదా. నాకు కూడా ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సంపాదించిన సంపదలన్నీ ఎక్కడికి పోవును? ఎటుపోవును? తాను ఎక్కడికి పోవును? తాను ఎక్కడికి పోవును అనే విషయములను తెలుసుకొనలేడు. విషయములను తెలుసుకోలేడు. ఎవరం కూడా తెలుసుకోలేము. ఉన్నంతకాలం సంపాదించాలి కదా. మరి సంపాదించద్దు అంటారేంటి? మరి సంపాదించకపోతే తినడానికి ఎలా వస్తుంది, ఉండడానికి ఎలా వస్తుంది, మంచి బట్టలు ఎలా కట్టుకుంటాం, మంచి గోల్డ్ ఎలా వేసుకుంటాం, అన్ని సౌకర్యాలు ఎలా సమకూరుతాయి మరి సంపాదించకపోతే అనుకుంటాం. కాబట్టి సంపాదించాలి, సంపాదిస్తూనే ఉంటాం. కానీ అవి ఎట్టిపోతాయి అనేది మాత్రం మనకి తెలియదు. పద్యము భావం. ఏమి కొంచె వచ్చి ఏమి తాగొనుకోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ, ధనములచటికేగు దానెచ్చటికేగు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుడు పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చెను,
మనం పుట్టేటప్పుడు మనతో ఏమి తెస్తున్నాం? ఏమీ తేవట్ల, ఖాళీ గుప్పెళ్ళు మూసుకొని వస్తున్నాం, అంతే కదా. చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును? చనిపోయినప్పుడు కూడా అంతే, చేతులు వదిలేసి ఏం లేదు అని చేతులు ఇలా వదిలేసి వెళ్ళిపోతాం. ఏం తీసుకెళ్ళట్లేదు బాబు అని. సంపాదించిందంతా మీకోసమే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేనేం తీసుకెళ్ళట్లేదని ఇలా జారేసి చేతులు వదిలేస్తాం లూజ్గా, అంతే కదా. ఏమీ తీసుకెళ్ళట్లేదు, ఎంత సంపాదించానో అదంతా వదిలేసి వెళ్ళిపోతున్నాను అని అర్థం. అట్లే సంపాదించిన సంపదలు అన్నీ ఎటుపోవును? ఎటు వెళ్ళిపోతున్నాయి? ఏమైపోతుంది? మనం కష్టపడి సంపాదించింది కదా, అదంతా ఏమైపోతుంది? తెలుస్తుందా మనకి? తెలీదు. చనిపోయిన తర్వాత ఏమీ కూడా తెలీదు. సంపాదించిన సంపదలు ఏవి కూడా మనం తీసుకెళ్ళము, ఎటుపోతున్నాయో కూడా తెలియదు, ఏమైపోతుందో తెలియదు, ఎవరు తీసుకుంటున్నారో తెలియదు, మనం అనుకున్న వాళ్ళకి దక్కుతుందో లేదో తెలియదు, ఇంకెవరన్నా వచ్చి అన్యాయంగా తీసుకుంటున్నారో తెలియదు. లేకపోతే కొంత మనకి ఏం చేస్తాం, మనం ఇంట్లో చెప్పకుండా మనం కొన్ని డాక్యుమెంట్స్ మనం ఇంట్లో ఎక్కడ దాస్తామో తెలియదు. ఆస్తులు అసలు వేస్ట్ అయిపోయిన ఆస్తులు కూడా చాలా ఉంటాయి చాలామందికి. అంటే చెప్పకూడదని కాదు, వాళ్ళు ఏదో టైం ఇంకా బతుకుతాం అని ఆశతో ఉంటారు. కాబట్టి కొంతమంది అసలు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని కూడా చెప్పరు. అవి ఎటో వెళ్ళిపోయి వేస్ట్గా అలా ఉండిపోతాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా మనకు తెలీదు, ఏమైపోతున్నాయో సంపాదించినవన్నీ తెలియదు, ఎడిపోతున్నాయో ఏమో. తాను ఎక్కడికి పోవును అనే విషయములను తెలుసుకొనలేడు. అసలు ఇదంతా బాగానే ఉంది, పుట్టాం పెరిగాం చక్కగా చదువుకున్న బోరుడి సంపాదన సంపాదించాం, తర్వాత ప్రాణం వదిలేసాం. ఎటు వెళ్తున్నాం మనం? ప్రాణం వదిలేసాం సరే, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాం మనం. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళాము? ఏం చేస్తాం? ఎవరికన్నా తెలుసా? తెలిస్తే తొందరగా చెప్పండి, నాకు చాలా ఆసక్తిగా ఉంది తెలుసుకోవాలని. మనం కూడా ఎటు వెళ్తున్నామో మనకు తెలియదు. నాకైతే తెలీదు నేను చనిపోయిన తర్వాత ఎటు వెళ్తాను అనేది. నా సంపదలు ఎటుపోతాయో తెలీదు, నేను ఎటుపోతానో కూడా తెలియదు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం ఇవి ఏవి తెలుసుకోము. సంపాదన కోసం కష్టపడుతూనే ఉంటాం, ఇంకా మన పిల్లలకి దాచాలి, ఏదన్నా ఉంటే మన పిల్లలకి పెట్టాలి అనే తాపత్రయంతో తనంతో ఉంటాం అన్నమాట. కాబట్టి ఎందుకంత కష్టపడతావు ఇచ్చేవాడు, ఏం తీసుకుపోతామని ఏమన్నా నీకు కడుపు నిండా తినడానికి, కడుపు నిండా తిను కంటి నిండా నిద్రపో, అక్కడి వరకు మాత్రమే సంపాదించుకోవాలి వేమన గారి భావన. హలో అండి, పద్యాలు నేర్చుకుంటూ ఉన్నాం మనం. ఈరోజు ఇంకో పద్యం రాసేసుకుందామా? ఏం పద్యం రాసుకుందాం? చాలా పద్యాలు ఉన్నాయి మీకోసం, చాలా పద్యాలు తీసుకొచ్చాను. ఇవన్నీ కలెక్ట్ చేసి రాస్తూనే ఉన్నాను. నేను దీంట్లో రాసుకోవడం, మీకోసం బోర్డు మీద రాయడం జరుగుతుందన్నమాట. మీకోసం కాదు, నా కోసం కూడా, నేను కూడా నేర్చుకోవడమే అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చాలా సంవత్సరాలు అయిపోయింది కదా టీచింగ్ చేసి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను నేర్చుకుంటూ మీకు కూడా ఏదో నేర్పిద్దాం అన్న తపన అనమాట. చూద్దాం ఈ పద్యం. ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు, ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు. అర్థమైపోయింది మీకు? పుట్టువేళ నరుడు గిట్టువేళ, పుట్టువేళ ఏమి గొంచు వచ్చే, గిట్టువేళ ఏమి తాగొనిపోవు. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా. ధనములెచటకేగు దానెచ్చటికేగు, ధనములెచటికేగు దానెచ్చటికేగు. ఎంతో సంపాదిస్తాం, బంగారాలు కొనుక్కుంటాము, డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్లు దాచుకుంటాము, క్యాష్ దాచుకుంటాము, ఎన్నో వస్తువులు, కాస్ట్లీ వస్తువులు ఇంటి నిండా అమర్చుకుంటాము, పెద్ద బంగ్లా కొనుక్కుంటాము, కారు గీరు అంతా లగ్జరీగా బతుకుతాము. మన పిల్లల కోసం, మన మనవల కోసం, వాళ్ళ మనవల కోసం కూడా ఇంతంత ఆస్తులు దాచిపెడతాము. కానీ ధనములెచ్చటికేగు దానెచ్చటికేగు, ఆ ధనమంతా ఎటుపోతుంది? సంపాదించిన ధనమంతా ఎటుపోతుంది, మనం ఇటు వెళ్ళిపోతున్నాం. చివరికి ఒక్కరమే కదా వెళ్ళేది, ఏది రాదు కదా మనతో పాటు. ధనం ఎచ్చటికేగు తానెచ్చటికే, మనం సంపాదించిన ధనమంతా ఎటుపోతుందో మనం ఎటు వెళ్ళిపోతామో ఫైనల్ జర్నీ తెలియదు కదా. విశ్వదాభిరామ వినురవేమ, భలే పద్యం కదా ఇది. అందరికీ తెలిసినా కూడా ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ ఎమోషన్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది మనకి. ఎమోషన్ చాలా మనకి
ఎమోషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది కదా ఇలాంటి విషయాల్లో. ఈ పద్యం ఎంత ఎమోషనల్గా ఉందో ఒకసారి చూడండి. రాసుకున్నామా? పద్యం భావం. ఏమి గొంచు వచ్చి ఏమి తాగొని పోవు, ఏం గొంచు వచ్చి ఏం తాగొని పోవు. ఏమి గొంచు వచ్చే ఏమి తాగొని పోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ. పుట్టువేళ నరుడు గిట్టువేళ. పుట్టువేళ నరుడు గిట్టువేళ. ధనము లెచటకేగు దానెచ్చటికి మేగు, ధనము లెచటికేగు. దానెచ్చటికేగు. ఎవరు చెప్తున్నది పద్యం? విశ్వానికి అభిరాముడు ఇష్టపడే ఆయన. ఎవరు? విశ్వదాభిరామ వేమ వేమన గారు. విశ్వదాభిరామ వినురవేమ. మనకు అర్థమైపోయినా కూడా తాత్పర్యం రాసుకోవాలిగా. మనకి ముందుగా మనం రాసుకుంటూ ఉంటాం వేమన గారి మీద. ఏమని రాసుకుంటాం? ఓ వేమ సకల భోగము ఇచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా. ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుడు పుట్టుకతో తనతో ఏమి తెచ్చెను? అదే కదా ఇందాక నేను కూడా చెప్పాను, చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును. అట్లే ఈ సంపదలు ఎక్కడికి పోవును, తాహన ఎక్కడికి పోవును అని విషయములను తెలుసుకొనలేడు. ఎవరో తెలుసుకోవడం కాదు, నేనే తెలుసుకోలేను, మీరు తెలుసుకోలేరు, అంతే కదా. వేమన గారు తెలుసుకున్నారు కనుక ఇదంతా ట్రాష్, ఇదేది మనతో రాదు. కేవలం మనకు వచ్చేది నాలెడ్జ్ మాత్రమే. మనకి తెలిసిన నాలెడ్జ్ ఇంకో 10 మందికి పంచుదాం, నీతిగా నిజాయితీగా బతుకుదాం. కేవలం ఒక్క గోచిగుడ్డ చాలు మనకి ఒళ్ళు దాచుకోవడానికి అనుకున్నారు. ఫుల్గా గడ్డములు పెంచేసి షేవింగ్ చేసుకుంటే కూడా డబ్బులు వేస్ట్, హెయిర్ కటింగ్ చేయించుకుంటే కూడా డబ్బులు వేస్ట్. ఎందుకు ఇవంతా సంపాదించడం ఎందుకు, ఖర్చు పెట్టడం ఎందుకు అనుకున్నారు. అలా ఒక చెట్టు కింద కూర్చొని ఈ పద్యాలు రాస్తూనే ఉన్నారు. పాపం అక్కడికి తెలిసిన నాలెడ్జి మనతో పంచుకోవాలని. మనుష్యుడు పుట్టుకతో పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చాను?
పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చెను? చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును? చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు? పుట్టినప్పుడు ఏమి తెచ్చను, చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు? అట్లే ఈ సంపదలు, సంపాదించిన సంపదలు ఎక్కడికి పోవును? ఎక్కడ చూస్తున్నాం మనం? చనిపోయి వెళ్ళిపోతావు. తర్వాత సంపదలు ఏమయ్యాయో? ఎవరన్నా అమ్ముకున్నారో, తాకట్టు పెట్టుకున్నారో, ఎవరికన్నా దానం చేశారో, ఎవరన్నా కబ్జా చేసేసారో తెలుసా మనకి? ఏమీ తెలీదు. కానీ బ్రతికినంతకాలం మాత్రం కష్టపడి చెమట వచ్చి కడుపు నిండా తిండి తినకుండా మనం వాననక ఎండనక కష్టపడి 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 సంపాదిస్తూనే ఉన్నాం. మనం చనిపోయిన తర్వాత ఆ సంపదలు ఏమైపోయాయి మనకు తెలీదు. చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు? అట్లే సంపాదించిన సంపదలు అన్నీ ఎటుపోవును? తాను ఎక్కడికి పోవును? అసలు ఈ సంపదలు సరే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మనకు తెలుసా? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసా? లాస్ట్ ఆఫ్టర్ జర్నీ, ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ జర్నీ మనకు తెలుసా? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, ఏం జరుగుతుంది తెలుసా మనకు? అది కూడా తెలియదు. మన సంపదలు వెళ్ళిపోతున్నాయి, మనం వెళ్ళిపోతున్నాం. అసలు బతికినంత కాలమే మనం అక్కడికని ఇక్కడికని వాళ్ళింటికని వీళ్ళింటికని జాబులు కానీ సినిమాలు కానీ షికార్లు కానీ ఎన్నో వెళ్తాం. చనిపోయిన తర్వాత మనం ఎటు వెళ్తున్నాం? అసలు ఏమైపోతున్నాం? తర్వాత జర్నీ ఏంటి? అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కదా. నాకు కూడా ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సంపాదించిన సంపదలన్నీ ఎక్కడికి పోవును? వెళ్ళిపోవును? తాను ఎక్కడికి పోవును? తాను ఎక్కడికి పోవును అనే విషయములను తెలుసుకొనలేడు. విషయములను తెలుసుకోలేడు. ఎవరం కూడా తెలుసుకోలేము. ఉన్నంతకాలం సంపాదించాలి కదా. మరి సంపాదించద్దు అంటారేంటి? మరి సంపాదించకపోతే తినడానికి ఎలా వస్తుంది, ఉండడానికి ఎలా వస్తుంది, మంచి బట్టలు ఎలా కట్టుకుంటాం, మంచి గోల్డ్ ఎలా వేసుకుంటాం, అన్ని సౌకర్యాలు ఎలా సమకూరుతాయి మరి సంపాదించకపోతే అనుకుంటాం. కాబట్టి సంపాదించాలి, సంపాదిస్తూనే ఉంటాం. కానీ అవి ఎట్టిపోతాయి అనేది మాత్రం మనకి తెలియదు. పద్యము భావం. ఏమి గొంచు వచ్చి ఏమి తాగొనుకోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ, ధనములచటికేగు దానెచ్చటికేగు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమ, సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుడు పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చెను? మనం పుట్టేటప్పుడు మనతో ఏమి తెస్తున్నాం? ఏమి తేవట్ల, ఖాళీ గుప్పెళ్ళు మూసుకొని వస్తున్నాం, అంతే కదా. చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును? చనిపోయినప్పుడు కూడా అంతే. చేతులు వదిలేసి ఏం లేదు అని చేతులు ఇలా వదిలేసి వెళ్ళిపోతాం. ఏం తీసుకెళ్ళట్లేదు బాబు అని. సంపాదించిందంతా మీకోసమే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేనేం తీసుకెళ్ళట్లేదని ఇలా జారేసి చేతులు వదిలేస్తాం.
లూజ్గా, అంతే కదా, ఏమీ తీసుకెళ్ళట్లేదు, ఎంత సంపాదించానో అదంతా వదిలేసి వెళ్ళిపోతున్నాను అని అర్థం. అట్లే సంపాదించిన సంపదలు అన్నీ ఎటుపోవును, ఎటు వెళ్ళిపోతున్నాయి, ఏమైపోతుంది? మనం కష్టపడి సంపాదించింది కదా, అదంతా ఏమైపోతుంది? తెలుస్తుందా మనకి? తెలీదు. చనిపోయిన తర్వాత ఏమీ కూడా తెలీదు. సంపాదించిన సంపదలు ఏవి కూడా మనం తీసుకెళ్ళము, ఎటుపోతున్నాయో కూడా తెలియదు, ఏమైపోతుందో తెలియదు, ఎవరు తీసుకుంటున్నారో తెలియదు, మనం అనుకున్న వాళ్ళకి దక్కుతుందో లేదో తెలియదు, ఇంకెవరన్నా వచ్చి అన్యాయంగా తీసుకుంటున్నారో తెలియదు. లేకపోతే కొంత మనకి ఏం చేస్తాం, మనం ఇంట్లో చెప్పకుండా మనం కొన్ని డాక్యుమెంట్స్ మనం ఇంట్లో ఎక్కడ దాస్తామో తెలియదు. ఆస్తులు అసలు వేస్ట్ అయిపోయిన ఆస్తులు కూడా చాలా ఉంటాయి చాలామందికి. అంటే చెప్పకూడదని కాదు, వాళ్ళు ఏదో టైం ఇంకా బతుకుతాం అని ఆశతో ఉంటారు. కాబట్టి కొంతమంది అసలు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని కూడా చెప్పరు. అవి ఎటో వెళ్ళిపోయి వేస్ట్గా అలా ఉండిపోతాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా మనకు తెలీదు, ఏమైపోతున్నాయో సంపాదించినవన్నీ తెలియదు, ఎడిపోతున్నాయేమో. తాను ఎక్కడికి పోవును అనే విషయములను తెలుసుకొనలేడు. అసలు ఇదంతా బాగానే ఉంది, పుట్టాం పెరిగాం చక్కగా చదువుకున్న బోరుడి సంపాదన సంపాదించాం, తర్వాత ప్రాణం వదిలేసాం. ఎటు వెళ్తున్నాం మనం? ప్రాణం వదిలేసాం సరే, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాం మనం. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళాము, ఏం చేస్తాం? ఎవరికన్నా తెలుసా? తెలిస్తే తొందరగా చెప్పండి, నాకు చాలా ఆసక్తిగా ఉంది తెలుసుకోవాలని. మనం కూడా ఎటు వెళ్తున్నామో మనకు తెలియదు. నాకైతే తెలీదు నేను చనిపోయిన తర్వాత ఎటు వెళ్తాను అనేది. నా సంపదలు ఎటుపోతాయో తెలీదు, నేను ఎటుపోతానో కూడా తెలియదు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం ఇవి ఏవి తెలుసుకోము. సంపాదన కోసం కష్టపడుతూనే ఉంటాం, ఇంకా మన పిల్లలకి దాచాలి, ఏదన్నా ఉంటే మన పిల్లలకి పెట్టాలి అనే తాపత్రయంతో తపంతో ఉంటాం అన్నమాట. కాబట్టి ఎందుకంత కష్టపడతావు, చివర ఏం తీసుకుపోతామని ఏమన్నా నీకు కడుపు నిండా తినడానికి, కడుపు నిండా తిను కంటి నిండా నిద్రపో, అక్కడి వరకు మాత్రమే సంపాదించుకోవాలి వేమన్ గారి భావన. హలో అండి, పద్యాలు నేర్చుకుంటూ ఉన్నాం మనం. ఈరోజు ఇంకో పద్యం రాసేసుకుందామా? ఏం పద్యం రాసుకుందాం? చాలా పద్యాలు ఉన్నాయి మీకోసం, చాలా పద్యాలు తీసుకొచ్చాను. ఇవన్నీ కలెక్ట్ చేసి రాస్తూనే ఉన్నాను. నేను దీంట్లో రాసుకోవడం, మీకోసం బోర్డు మీద రాయడం జరుగుతుందన్నమాట. మీకోసం కాదు, నా కోసం కూడా, నేను కూడా నేర్చుకోవడమే అవుతుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చాలా సంవత్సరాలు అయిపోయింది కదా టీచింగ్ చేసి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేను నేర్చుకుంటూ మీకు కూడా ఏదో నేర్పిద్దాము అన్న తపన అనమాట. చూద్దాం ఈ పద్యం. ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు, ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు. అర్థమైపోయింది మీకు? పుట్టువేళ నరుడు గిట్టువేళ, పుట్టువేళ ఏమి గొంచు వచ్చే, గిట్టువేళ ఏమి తాగొనిపోవు. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా? ధనములెచటకేగు దానెచ్చటికేగు, ధనములెచటికేగు దానెచ్చటికేగు. ఎంతో సంపాదిస్తాం, బంగారాలు కొనుక్కుంటాం, డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్లు దాచుకుంటాము, క్యాష్ దాచుకుంటాము, ఎన్నో వస్తువులు, కాస్ట్లీ వస్తువులు ఇంటి నిండా అమర్చుకుంటాము, పెద్ద బంగ్లా కొనుక్కుంటాము, కారు గీరు అంతా లగ్జరీగా బతుకుతాము. మన పిల్లల కోసం, మన మనవల కోసం, వాళ్ళ మనవల కోసం కూడా ఇంతంత ఆస్తులు దాచిపెడతాము. కానీ ధనములెచ్చటికేగు దానెచ్చటికేగు. ఆ ధనమంతా ఎటుపోతుంది? సంపాదించిన ధనమంతా ఎటుపోతుంది, మనం ఇటు వెళ్ళిపోతున్నాం. చివరికి ఒక్కరమే కదా వెళ్ళేది, ఏది రాదు కదా మనతో పాటు. ధనం ఎచ్చటికేగు తానెచ్చటికే. మనం సంపాదించిన ధనమంతా ఎటుపోతుందో మనం ఎటు వెళ్ళిపోతామో ఫైనల్ జర్నీ తెలియదు కదా. విశ్వదాభిరామ వినురవేమ. భలే పద్యం కదా ఇది. అందరికీ తెలిసినా కూడా, ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ ఎమోషన్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది మనకి. ఎమోషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది కదా ఇలాంటి విషయాల్లో. ఈ పద్యం ఎంత ఎమోషనల్గా ఉందో ఒకసారి చూడండి, రాసుకుందామా? పద్యం భావం. ఏమి గొంచు వచ్చి ఏమి తాగొని పోవు,
ఏం గుంచు వచ్చే ఏం తా గొలిపో ఏమి గొంచు వచ్చే ఏమి తాగొనిపోవు పుట్టువేళ నరుడు గిట్టువేళ పుట్టువేళ నరుడు గిట్టువేళ పుట్టువేళ నరుడు గిట్టువేళ ధనము లెచటకేగు దానెచ్చటికి మేలు ధనము లెచటికేగు దానెచ్చటికేగు ఎవరు చెప్తున్నది పద్యం? విశ్వానికి అభిరాముడు ఇష్టపడే ఆయన ఎవరు? విశ్వదాభిరామ వేమ వేమన గారు. విశ్వదాభిరామ వినురవేమ. చూద్దాం, మనకు అర్థమైపోయినా కూడా తాత్పర్యం రాసుకోవాలిగా. మనకి ముందుగా మనం రాసుకుంటూ ఉంటాం వేమన గారి మీద. ఏమని రాసుకుంటాం? ఓ వేమ సకల భోగము ఇచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ సకల భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా మనుష్యుడు పుట్టుకతో తనతో ఏమి తెచ్చెను? అదే కదా ఇందాక నేను కూడా చెప్పాను, చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును. అట్లే ఈ సంపదలు ఎక్కడికి పోవును, తాహన ఎక్కడికి పోవును అని విషయములను తెలుసుకొనలేడు. ఎవరో తెలుసుకోవడం కాదు, నేనే తెలుసుకోలేను, మీరు తెలుసుకోలేరు, అంతే కదా. వేమన గారు తెలుసుకున్నారు కనుక ఇదంతా ట్రాష్, ఇదేది మనతో రాదు, కేవలం మనకు వచ్చేది నాలెడ్జ్ మాత్రమే. మనకి తెలిసిన నాలెడ్జ్ ఇంకో 10 మందికి పంచుదాం, నీతిగా నిజాయితీగా బతుకుదాం. కేవలం ఒక్క కోచిగుడ్డ చాలు మనకి ఒళ్ళు దాచుకోవడానికి అనుకున్నారు. ఫుల్గా గడ్డలు పెంచేసి షేవింగ్ చేసుకుంటే కూడా డబ్బులు వేస్ట్, హెయిర్ కటింగ్ చేయించుకుంటే కూడా డబ్బులు వేస్ట్. ఎందుకు ఇవంతా సంపాదించడం ఎందుకు, ఖర్చు పెట్టడం ఎందుకు అనుకున్నారు. అలా ఒక చెట్టు కింద కూర్చొని ఈ పద్యాలు రాస్తూనే ఉన్నారు. పాపం తనకి తెలిసిన నాలెడ్జి మనతో పంచుకోవాలని. మనుష్యుడు పుట్టుకతో పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చాను? పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చాను? చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును? చచ్చినప్పుడు
పుట్టినప్పుడు ఏమి తెచ్చను, చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును. అట్లే ఈ సంపదలు, సంపాదించిన సంపదలు ఎక్కడికి పోవును? ఎక్కడ చూస్తున్నాం మనం? చనిపోయి వెళ్ళిపోతావు. తర్వాత సంపదలు ఏమయ్యాయో? ఎవరన్నా అమ్ముకున్నారో, తాకట్టు పెట్టుకున్నారో, ఎవరికన్నా దానం చేశారో, ఎవరన్నా కబ్జా చేసేసారో తెలుసా మనకి? ఏమీ తెలీదు. కానీ బ్రతికినంతకాలం మాత్రం కష్టపడి చెమట వచ్చి కడుపు నిండా తిండి తినకుండా మనం వాననక ఎండనక కష్టపడి 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 సంపాదిస్తూనే ఉన్నాం. మనం చనిపోయిన తర్వాత ఆ సంపదలు ఏమైపోయాయి మనకు తెలీదు. చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవు. అట్లే సంపాదించిన సంపదలు అన్నీ ఎటుపోవును? తాను ఎక్కడికి పోవును? అసలు ఈ సంపదలు సరే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో మనకు తెలుసా? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసా? లాస్ట్ ఆఫ్టర్ జర్నీ, ఆఫ్టర్ డెత్, ఆఫ్టర్ జర్నీ మనకు తెలుసా? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము, ఏం జరుగుతుంది తెలుసా? మనకు అది కూడా తెలియదు. మన సంపదలు వెళ్ళిపోతున్నాయి, మనం వెళ్ళిపోతున్నాం. అసలు బతికినంత కాలమే మనం అక్కడికి కానీ, ఇక్కడికి కానీ, వాళ్ళ ఇంటికి కానీ, వీళ్ళ ఇంటికి కానీ, జాబులు కానీ, సినిమాలు కానీ, షికార్లు కానీ ఎన్నెన్నో వెళ్తాం. చనిపోయిన తర్వాత మనం ఎటు వెళ్తున్నాం? అసలు ఏమైపోతున్నాం? తర్వాత జర్నీ ఏంటి? అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది కదా. నాకు కూడా ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సంపాదించిన సంపదలన్నీ ఎక్కడికి పోవును? ఎటుపోవును? తాను ఎక్కడికి పోవును? తాను ఎక్కడికి పోవును అనే విషయములను తెలుసుకొనలేడు. విషయములను తెలుసుకోలేడు. ఎవరం కూడా తెలుసుకోలేము. ఉన్నంతకాలం సంపాదించాలి కదా. మరి సంపాదించద్దు అంటారేంటి? మరి సంపాదించకపోతే తినడానికి ఎలా వస్తుంది, ఉండడానికి ఎలా వస్తుంది, మంచి బట్టలు ఎలా కట్టుకుంటాం, మంచి గోల్డ్ ఎలా వేసుకుంటాం, అన్ని సౌకర్యాలు ఎలా సమకూరుతాయి మరి సంపాదించకపోతే అనుకుంటాం. కాబట్టి సంపాదించాలి, సంపాదిస్తూనే ఉంటాం. కానీ అవి ఎట్టిపోతాయి అనేది మాత్రం మనకి తెలియదు. పద్యము భావం. ఏమి గొంచు వచ్చి ఏమి తాగొనుకోవు, పుట్టువేళ నరుడు గిట్టువేళ, ధనములచటికేగు దానెచ్చటికేగు, విశ్వదాభిరామ వినురవేమా. తాత్పర్యము, ఓ వేమా, సకల భోగములిచ్చునెట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, మనుష్యుడు పుట్టినప్పుడు తనతో ఏమి తెచ్చెను? మనం పుట్టేటప్పుడు మనతో ఏమి తెస్తున్నాం? ఏమి తేవట్ల, ఖాళీ గుప్పెళ్ళు మూసుకొని వస్తున్నాం, అంతే కదా. చచ్చినప్పుడు ఏమి తీసుకుపోవును? చనిపోయినప్పుడు కూడా అంతే. చేతులు వదిలేసి ఏం లేదు అని చేతులు ఇలా వదిలేసి వెళ్ళిపోతాం. ఏం తీసుకెళ్ళట్లేదు బాబు అని. సంపాదించిందంతా మీకోసమే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, నేనేం తీసుకెళ్ళట్లేదని ఇలా జారేసి చేతులు వదిలేస్తాం లూజ్గా, అంతే కదా. ఏమీ తీసుకెళ్ళట్లేదు, ఎంత సంపాదించానో అదంతా వదిలేసి వెళ్ళిపోతున్నాను అని అర్థం. అట్లే సంపాదించిన సంపదలు అన్నీ ఎటుపోవును? ఎటు వెళ్ళిపోతున్నాయి? ఏమైపోతుంది? మనం కష్టపడి సంపాదించింది కదా, అదంతా ఏమైపోతుంది? తెలుస్తుందా మనకి? తెలీదు. చనిపోయిన తర్వాత ఏమీ కూడా తెలీదు. సంపాదించిన సంపదలు ఏవి కూడా మనం తీసుకెళ్ళము, ఎటుపోతున్నాయో కూడా తెలియదు. ఏమైపోతుందో తెలియదు, ఎవరు తీసుకుంటున్నారో తెలియదు, మనం అనుకున్న వాళ్ళకి దక్కుతుందో లేదో తెలియదు, ఇంకెవరన్నా వచ్చి అన్యాయంగా తీసుకుంటున్నారా తెలియదు. లేకపోతే కొంత మనకి ఏం చేస్తాం, మనం ఇంట్లో చెప్పకుండా మనం కొన్ని డాక్యుమెంట్స్ మనం ఇంట్లో ఎక్కడ దాస్తామో తెలియదు. ఆస్తులు అసలు వేస్ట్ అయిపోయిన ఆస్తులు కూడా చాలా ఉంటాయి చాలామందికి.
అంటే చెప్పకూడదని కాదు, లేదు టైం ఇంకా బతుకుతాం అని ఆశతో ఉంటారు. కాబట్టి కొంతమంది అసలు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని కూడా చెప్పరు. అవి ఎటో వెళ్ళిపోయి వేస్ట్గా అలా ఉండిపోతాయి అన్నమాట. అలాంటివన్నీ కూడా మనకు తెలీదు, ఏమైపోతున్నాయో సంపాదించినవన్నీ తెలియదు, ఎడిపోతున్నాయేమో. తాను ఎక్కడికి పోవును అనే విషయములను తెలుసుకొనలేడు. అసలు ఇదంతా బాగానే ఉంది, పుట్టాం పెరిగాం చక్కగా చదువుకున్న బోరెడి సంపాదన సంపాదించాం, తర్వాత ప్రాణం వదిలేసాం. ఎటు వెళ్తున్నాం మనం? ప్రాణం వదిలేసాం సరే, భూమి మీద ఉన్న వాళ్ళందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాం మనం. కానీ తర్వాత ఎక్కడికి వెళ్ళాము, ఏం చేస్తాం? ఎవరికన్నా తెలుసా? తెలిస్తే తొందరగా చెప్పండి, నాకు చాలా ఆసక్తిగా ఉంది తెలుసుకోవాలని. మనం కూడా ఎటు వెళ్తున్నామో మనకు తెలియదు. నాకైతే తెలీదు నేను చనిపోయిన తర్వాత ఎటు వెళ్తాను అనేది. నా సంపదలు ఎటుపోతాయో తెలీదు, నేను ఎటుపోతానో కూడా తెలియదు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం ఇవి ఏవి తెలుసుకోము. సంపాదన కోసం కష్టపడుతూనే ఉంటాం, ఇంకా మన పిల్లలకి దాచాలి, ఏదన్నా ఉంటే మన పిల్లలకి పెట్టాలి అనే తాపత్రయంతో తనంతో ఉంటాం అన్నమాట. కాబట్టి ఎందుకంత కష్టపడతావు ఇచ్చాడా, ఏం తీసుకుపోతామని ఏమన్నా? నీకు కడుపు నిండా తినడానికి, కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో, అక్కడి వరకు మాత్రమే సంపాదించుకోవాలి వేమన్ గారి భావన.